ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదండి, అందుకని నేను ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ తులసమ్మ దగ్గర చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర చేసుకుంటాను. ఇది నేను పోయిన సంవత్సరం కార్తీక మాసంలో తెప్పించుకున్న తులసి కోట అండి. చాలా ఇష్టంగా తెప్పించుకున్నాను. నాకు దీనికంటే ఇంకొంచెం పెద్దదిగా కావాలని ఉండే, మా హస్బెండ్ని తెమ్మంటే ముందే వెళ్ళి ఇంతకన్నా పెద్ద సైజు లేవని చెప్పేసి ఇది ఆర్డర్ ఇచ్చాడంట. ఏదైతే ఏంటి, ఇది కూడా బాగుంది కదా అని తెప్పించుకున్నాను. నాకు ఇది చాలా ఇష్టమైన ప్లేస్ అండి. ఇక్కడ ఇంట్లో దేవుడి దగ్గర మా తోటికోడలు పూజ చేసుకుందండి. తన పేరు మమత. ఆగస్టు 7th మ్యారేజ్ అయింది పోయిన సంవత్సరం. కరెక్ట్గా 1 year అవుతుందండి. తనను కూడా మీకు చూపిస్తాను. ఇంకా తను ఎలాగో పూజ చేసుకుంది కాబట్టి నేను మామూలుగా నూనె వేసి దండం పెట్టుకున్నాను. మేమందరం కలిసే ఉంటామండి. ఇక్కడైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి, టమాటా కర్రీ. ఇది ఎవరి కోసం అంటే, నాకు 2 బాబులు అని చెప్పాను కదా, మా పెద్ద బాబు స్కూల్కి వెళ్తున్నాడండి, మోక్షజ్ఞ. వాడికి టమాటా కర్రీ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు టమాటా కర్రీ ఎందుకు చేస్తున్నానంటే, నైట్ దోసకాయ టమాటా కర్రీ చేస్తే వాడు తిననని ఏడ్చాడు. ఓన్లీ టమాటా అంటేనే ఇష్టం అనమాట వాడికి. టమాటాలో దోసకాయలు ఎందుకు వేసినావు, దోసకాయ కాంబినేషన్తో అయితే నేను తినను అని చెప్పేసి ఒక మూలకెళ్ళి కూర్చున్నానండి, మూతంతా ముడుచుకొని. తిననంటే తినను అని చెప్పేసి ఇంకా బతిలాడి, రేపు స్కూల్కి లంచ్ బాక్స్ కోసం టమాటా కర్రీ చేస్తానులే అని ఏదో అలాగా బుజ్జగించి 4 ముద్దలు తినిపించేసి పడుకోబెడితే పడుకున్నాడండి. ఇక్కడ ఆనియన్స్ అయితే మాడిపోయినాయండి కొద్దిగా లైట్గా. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ, ఒక చేత్తో కూర కలబెడుతూ ఉంటే కొద్దిగా వీడియో అటు ఇటు అవుతుంది. ఆ టెన్షన్లో ఆనియన్స్ కూడా మాడిపోయినాయి, గమనించుకోలేదు. ఇక్కడ నవ్వు తెప్పించే విషయం ఏంటంటే అండి, మా హస్బెండ్కి అయితే టమాటా కర్రీ అస్సలు నచ్చదు. వీడికి మాత్రం టమాటా అంటే చాలా ఇష్టము. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే, తను హాస్టల్లో ఉన్నప్పుడు బాగా టమాటా కూర, టమాటా చారులు అవి తిని తను ఒకసారి హాస్టల్కి వెళ్ళి చూసేసరికి టమాటాలు కొద్దిగా పండిన టమాటాలు, కుళ్ళిన టమాటాలు కోస్తుంటే చూశాడంటే, ఇంక అప్పటి నుంచి తనకు టమాటా కర్రీ అంటేనే విరక్తి. అసలు దగ్గర కూడా రానివ్వడు. వీడికి మాత్రం చాలా ఇష్టం అసలు. ఇది రైస్ అండి వాడి కోసము. ఈ మార్నింగ్ నేను వాడి కోసం మాత్రమే స్పెషల్గా చేస్తానండి. ఎందుకంటే అందరికీ ఒకేసారి చేయాలంటే టైం సరిపోదు. వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా అందరికీ ఇంకొకసారి ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ అయితే కర్రీ లాస్ట్కి వచ్చేసిందండి, రెడీ అయిపోతుంది. కారము, ఉప్పు వేసానండి. కొద్దిగా కారం వేస్తే చాలండి, ఎందుకంటే చిన్నపిల్లలే కదా, అందుకని చాలా లైట్గా వేసాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ మీద ఇడ్లీ పెట్టి వచ్చి వీడికి స్నానం చేయించేసరికి ఇడ్లీ అయిపోయిందండి. ఇంకా రెడీ చేయించి ఇడ్లీ తినిపిస్తున్నాను. చిన్నోడు మాత్రం చూడండి, నాకు పెట్టొద్దు నేనే తింటాను అంటున్నాడు. పెద్దోడు మాత్రం తినిపిస్తేనే తింటాడండి. అసలు వాడికి ఆకలి ఏమీ తెలియదు అసలు. ప్రతి పూట తినిపించాల్సిందే, తినిపిస్తేనే తింటాడు, లేకపోతే తినడు. చిన్నోడు అట్లా కాదండి, ఏది పడితే అది తింటూనే ఉంటాడు. ఆకలిస్తే ఆమె పెట్టు అని చెప్పేసి అడిగి పెట్టించుకొని తింటాడు. పెద్దోడు మాత్రం అట్లా కాదండి అస్సలు. ఇక్కడ నేను తినిపించడం అయిపోయింది. లంచ్ బాస్కెట్లో సర్దుతున్నాను. వాటర్ బాటిల్, నాప్కిన్ అండ్ స్పూను, వాడి బాక్స్. ఇక్కడ స్నాక్స్ బాక్స్ అండి, అవి బత్తాయిలు అండ్ బ్లాక్ ఉన్నాయని గ్రేప్స్ కాదండి, అవి గిన్నెపళ్ళు. కరెక్ట్ టైంకి మా మరిది గిన్నెపళ్ళు తీసుకొని వచ్చాడు పిల్లలకు పెట్టమని. వాడు స్కూల్కి తీసుకెళ్తానమ్మా స్నాక్స్ కానీ అంటేను పెట్టేశానండి. ఇక్కడ మా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసుకొని వంట చేద్దామని చెప్పేసి కూరగాయలు కట్ చేస్తున్నానండి. ఇవి ఎంతమందికి తెలుసండి, బోడ కాకరకాయలు అంటారు, కొన్ని ప్లేస్లో బొంతు కాకరకాయలు అంటారు. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే మేము బొంతు కాకరకాయలు అంటాము. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు బోడ కాకరకాయలు అంటారు. సో కర్రీ ప్రిపరేషన్ అయితే నేను ఇంకోసారి చూపిస్తానండి. మళ్ళీ వీడియోతో కలుద్దాము.